కాంగ్రెస్ నుంచి బక్కా జడ్సన్ సస్పెన్షన్ 6 ఏళ్ల పాటు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ బక్కా జడ్సన్ పై కాంగ్రెస్ పార్టీ 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జడ్సన్, మీ నాయకత్వం అసలైన పార్టీ వర్కర్లను తినే తోడేలులాగా ఉన్నది అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీ నాయకత్వం, హైకమాండ్కి ఆయన ట్వీట్ చేసిండు, మీ నాయకత్వం అసలైన పార్టీ వర్కర్లను తినేసే తోడేల్లాగా ఉన్నది అని ఆయన నిన్న ట్వీట్ చేసిన ట్వీట్ కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నది. ఇప్పుడు ఆయన ఎందుకు సస్పెండ్ చేసినారు? ఆయన ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతూ ఉన్నారు. నవీన్ మిట్టల్ని ఎట్లా మీరు కంటిన్యూ చేస్తారు? గత గవర్నమెంట్లో కరప్టెడ్ ఆఫీసరు, నేను మీ దగ్గర ఆధారాలు పెడుతున్నా, ఆయన భార్య ఆడ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది, 6.5 ఎకరాలు ఎక్కడ ఇదా పటాన్ చెరువు దగ్గర ఆమె ఆడ విల్లాలు కడతా ఉన్నది. ఈ భూమిలకు ఎట్లొచ్చింది? టీఓపీటీ పర్మిషన్స్ లేకుండా, వాళ్ళకి చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళు కొన్నారని ఆయన వాస్తవాలు బయటికి తీసుకొచ్చిండు. ఆయన్ని ధరణికి ఇన్ఛార్జిగా, కమిషనర్గా ఎట్లా నియమిస్తారనేది ఆయన క్వశ్చన్ ముందు నుంచి మేము కూడా అడుగుతున్నాం. అది దీనికి ఆన్సర్ చెప్పలే. దాని తర్వాత సోమేష్ కుమార్ భూముల్లోకి పోయిండు. వీనికి 25 ఎకరాల భూమి ఎట్లొచ్చింది? దాని చుట్టూ ఇంకా 100 ఎకరాలు కబ్జా పెట్టిండు. దాదాపు వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సన్నిహితుల పేరుతో 150 ఎకరాలు కొల్లగొట్టిండు. ఒక ఐఏఎస్కి ఇంత భూమి ఎట్లొచ్చిందని క్వశ్చన్ చేసిండు. ఆ భూమిని జర్నలిస్టులకు పంచాలని డిమాండ్ చేసిండు. సోమేష్ కుమార్ది అట్లా, నవీన్ మిట్టల్ది ఇట్లా. విద్యాసాగర్ రెడ్డి అనే ఒక దొంగ దాదాపు కోట్ల రూపాయల కుంభకోణం చేసిండు. 75 సంవత్సరాలకు పైబడ్డ ఒక రిటైర్డ్ ఆఫీసరు ఇంకా స్టిల్ ఈ గవర్నమెంట్లో కంటిన్యూ అవుతున్నాడు. ఎట్లా? ఆయన తమ్ముడిని తెచ్చి ముఖ్యమంత్రి పేషీలో పెట్టిరు, ఒక కరప్టెడ్ ఆఫీసర్ తమ్ముడిని. ఆయన ఈయనని కాపాడుతున్నాడు. ఇది ఎట్లా? దాదాపు 4 నుంచి 12 లక్షల సిమ్ములు కొని ఫోన్లు మొత్తం ట్యాప్ చేసి ఆ సమాచారం ఆధారంగా సర్వీస్ ప్రొవైడర్లని లోబరుచుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్నంతా నడిపించారు అన్నది ఆయన చేసిన ఎలిగేషను. గల్లా జయదేవ్కు సంబంధించిన కంపెనీ దివిటిపల్లి మహబూబ్ నగర్లో లిథియం బ్యాటరీస్ కంపెనీ పెడతా ఉంటే ఇది మొత్తం పొల్యూట్ అయిపోద్ది, ఈ ప్రాంతం చుట్టూ ఉన్న దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరగబోతున్నది, ఇది ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అని వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు, అదేమైనా కారణమా? ఇవన్నీ ప్రజలని ముంచేస్తున్న కార్యక్రమాలు, ఇవన్నీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న కార్యక్రమాలు. మరి వీటి మీద మాట్లాడకపోతే ఎట్లా? సొంత పార్టీలో ఉంటాయని క్వశ్చన్ చేయడం వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లే. ఇది పాయింట్. కాంగ్రెస్లో ఉన్నారు, మీరు కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. మరి కాంగ్రెస్ లీడర్గా ఉంటూ కాంగ్రెస్ని ఎట్లా విమర్శిస్తారని అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? అరే ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పును సరిదిద్దుకోండి, తప్పు చేసి సరిదిద్దుకుంటే మేము ఎందుకు మళ్ళీ మాట్లాడతామని ఆయన చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా మొత్తానికి వ్యవహారం ఇట్లా నడుస్తూ ఉన్నది. ఆయన్ని 6 సంవత్సరాల పాటుగా బహిష్కరణకు గురి చేసినారు. ఆయన ఏమంటున్నారు? నేను ఇవాళ ఫ్రీ బర్డ్ అయిపోయినా, చూసుకుందాం ఇక ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఏమేం జరుగుతున్నదో మొత్తం విషయాలు బయట పెడతాను. ఆయన తెలంగాణ వనరుల సంరక్షణ సమితి అని ఒక సంస్థని, ఒక సంఘాన్లాగా ఏర్పాటు చేయబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం ఏమో. సో దాని పేరిట ఈ తెలంగాణలో ఉన్న వనరులను రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ ఆయన దాన్ని ఏర్పాటు చేస్తూ దాని ద్వారా నేను ప్రజల్లోకి వెళ్తా అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేస్తున్నారు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో. మరి అన్యాయం కదా ఇది. ఇప్పుడు మీరు పిలిచి మాట్లాడే అవకాశం ఎందుకు లేదు చెప్పండి? ఇప్పుడు సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఆయన మీ పార్టీలో ఉండి మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఓకే. మరి ఆయన్ని పిలిపించి మాట్లాడే ప్రయత్నం ఎందుకు జరగట్లే? ఆయనకి ఎక్కడ అవమానం జరిగింది? ఎక్కడ అవమానం జరిగింది? ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏ రకంగా అవమానించినారు? మరి ఈ విషయాలన్నీ ప్రతి మనిషికి ఇబ్బందికి గురి చేస్తాయి కదా. ఆయన తనకున్న ఆ శారీరకమైన ఇబ్బందిని దాటుకొని మనం కూడా చేయనంత అతి భయంకరమైన ఫైట్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ధరణి పోర్టల్ ఎవరి చేతిలో ఉందని బయటపెట్టింది ఎవడన్నా బయటపెట్టిండా? ఏ ప్రతిపక్ష లీడర్ అయినా, ఏ మొగోడన్నా? ఎవరు బయటపెట్టాలి? ఆయనే బయటికి తీసుకొచ్చినాడు. లేకపోతే మీకు ఈ ఫారెన్ కంపెనీ కథ, విదేశీ చేతుల్లో భూములు, ఈ వ్యవహారం అంతా మీకు తెలిసేదా? మీకు తెలిసినా మీరు బయట పెట్టేవాళ్ళు కాదు. మీరు బయట పెట్టక, బయట మాట్లాడలేక తప్పని పరిస్థితి జడ్సన్ కల్పించినాడు. ఇది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడ్డ అంశమే కదా. 25 లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టినారు ఈ దుర్మార్గులు. అంత భయంకరమైన స్కామ్ని ఆయన బయటపెట్టిండే. మరి ఎట్లా? మరి ఆయనకి మీ పార్టీ గెలవడానికి ఆయన పాత్ర ఉందన్నది వాస్తవం కదా. ఆయన కాంగ్రెస్కి ఓటేద్దని ఎక్కడా చెప్పలేదు కదా. అరే ఒక 4-5 సీనియర్ నాయకులు కూర్చోబెట్టి మాట్లాడి, అందులో ముఖ్యమంత్రి కూడా ఉండి అసలు ఏం జరుగుతున్నది అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అని మీరు కనీసం చేశారా? లేదే. ఓ నోటీస్ ఇచ్చినారు, కథం
బహిష్కరించినారు, అయిపోయింది. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఆయన ధాటిని ఆయన మాట్లాడుతున్న దాన్ని మీరు తట్టుకోవాలి కదా. ఎక్కడో దగ్గర లాలూచి పడక తప్పదు. ఆల్రెడీ కౌంటర్లు ఓపెన్ చేసినారు, బీ ట్యాక్స్ అంటున్నారు, పల్లారాజేశ్వరరెడ్డి లాంటి వాళ్ళకి బిల్లులు రిలీజ్ చేసినారు, మెగా కృష్ణారెడ్డికి బిల్లులు రిలీజ్ చేసినారు. ఈ వాస్తవాలు ఇవన్నీ, డౌట్ ఏముంది ఇందులో? నెక్స్ట్ మిగతా వార్త, ఆయన నిన్న మనం కూడా ఇంటర్వ్యూ చేసిన ఇమీడియట్గా ఆ ఇంటర్వ్యూ మన వీడియోస్లో కూడా ఉంది, చూడొచ్చు. సో ఇవాళ మధ్యాహ్నం ఆయన ఈ తెలంగాణ వనరుల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేయబోతున్నారట, అది కూడా మనం కవర్ చేద్దాం.